చెల్లి ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పమ్మా నాన్నగారి ఇంటికి వెళ్ళి అంటున్నారు అన్న కేటీఆర్. కవిత లేఖ బీఆర్ఎస్ లిటరల్ గా షేక్ చేసేస్తుంది. తొలిసారి కవిత వ్యాఖ్యలపై బహిరంగంగా స్పందించారు కేటీఆర్. నా చెల్లైనా, ఆ మాటకొస్తే ఏ గులాబీ చెల్లైనా తమ్ముడైనా తమ అభిప్రాయాలను పార్టీ అధినేతకి చెప్పొచ్చు అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాకపోతే అంతర్గత విషయాలను అంతర్గతంగానే చర్చించుకోవాలి అన్నారు. ఇంకొక వైపు బీఆర్ఎస్ లో రేవంత్ కోవట్టున్నారు అంటూ బాంబు పేల్చారు కేటీఆర్. చెల్లెలు దెయ్యాలంటే అన్నయ్య కోవట్టలనబట్టే. నిన్నటిదాకా చెరువు పక్క నిలబడి పార్టీని కాపుగాసిన అన్నా చెల్లెళ్లే ఇప్పుడు తలో దిక్కు చూస్తూ కారు పార్టీలో కలవరం పుట్టిందా అని సందేహాలకు తావిచ్చేశారు. పక్కనే కూర్చొని మంచి చెడ్డ చెవిలో చెప్పే వెసులుబాటున్నా ప్రియమైన నాన్నకు అంటూ తన మనోభావాల్ని లేఖలో రాయడం, ఆ లేఖ మీడియాకు లీక్ అవ్వడం కేసీఆర్ కుటుంబ కథాచిత్రాన్ని రక్తి కట్టించింది. కల్వకుంట్ల ఫ్యామిలీలో సంథింగ్ ఏదో జరుగుతోంది అని పార్టీ లోపల బయట మాట్లాడుకునేలా చేసింది. నేను అంతర్గతంగా కేసీఆర్ గారికి రాసినటువంటి ఉత్తరం బహిర్గతం కావడం అన్నది, ఇది మరి ఏం జరుగుతుందో అన్నది పార్టీలో ఉన్నటువంటి మనందరం, తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. మనం ఎవరైనా సరే పార్టీలో ఏ హోదాలో ఉన్నా కొన్ని విషయాలు అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది. పార్టీ ఫోరమ్స్ ఉన్నాయి, అధ్యక్షుల వారితో కలిసే అవకాశం ఉంది, లేదా ఆఫీస్ బేరర్స్ ఉన్నారు, కలిసి చెప్పుకునే అవకాశం ఉంది. కాబట్టి అంతర్గతంగానే కొన్ని విషయాలు మాట్లాడితే బాగుంటుంది. అది అందరికీ వర్తిస్తుంది, వీళ్ళకి వాళ్ళకని కాదు. శంషాబాద్ ఎయిర్పోర్టులో కవిత పేల్చిన డైనమైట్లను బీఆర్ఎస్ అధిష్టానం సీరియస్ గానే తీసుకున్నట్టుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ ఇచ్చిన రియాక్షన్స్ చూస్తే కవిత లెటర్ బాంబ్ తో కారు పార్టీలో కలకలం తప్పదన్న సంకేతాలైతే ఇస్తోంది. కేసీఆర్ గారు దేవుడు, కానీ కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలున్నాయి. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. పార్టీలో ఉండేటటువంటి నాకు, నేను కేసీఆర్ గారి కూతుర్ని, అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి, ఇతరుల పరిస్థితి ఏంటి పార్టీలో అన్నది ఇవాళ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. నీ చుట్టూ ఉన్న కొంతమందిని దూరం పెట్టకపోతే తన దారి తాను చూసుకుంటానని, పార్టీలో చీలిక రావడం ఖాయమని స్పష్టమైన సంకేతాలిచ్చిన కవిత నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేదే తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ. కవిత చెప్పిన దెయ్యాలు ఎవరో తెలుసు కనుక కేసీఆర్ వాళ్లను దూరం పెట్టి కవితను దగ్గర చేసుకుంటారా? కల్వకుంట్ల ఫ్యామిలీలో చెలరేగిన వివాదం టీ కప్పులో తుపానుగా చప్పున చల్లారిపోతుందా అనే ఆశలు కూడా బీఆర్ఎస్ క్యాడర్లో లేకపోలేదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత అరెస్టు కావడానికి ముందు, తర్వాత కేసీఆర్ కుటుంబంలో చాలా పరిణామాలు జరిగాయి. బెయిల్పై రిలీజ్ అయ్యాక కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్నప్పటికీ ఇటీవలి కాలంలో యాక్టివ్ గా కనిపిస్తున్నారు కవిత. ఈ బీసీ ఉద్యమ కార్యాచరణ, మీ కుటుంబం సభ్యురాలు ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తి పార్టీని కాదని ప్రత్యేకంగా కార్యాచరణ చేయటం ఏంటి? జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలని చెప్పి ఆమె డిమాండ్ చేయటం ఏంటి? నెక్స్ట్ అది కార్యాచరణ అమలు కావటం ఏంటి? ఇవన్నీ తెలంగాణ సమాజంలో, ఎస్పెషల్లీ మీ పార్టీలో, మీ దాకా రాకపోవచ్చేమో, పెద్ద చర్చనీయాంశం అవుతుంది. అది మీడియాకు ఒక ముడిసరుకు అవుతుంది. నేను కాదనను, బట్ అట్ ద సేమ్ టైం తెలంగాణ జాగృతి అనేది ఒక సెపరేట్ సంస్థ. అది ఎప్పుడు పుట్టింది కాదు, తెలంగాణ రాష్ట్రం రాకముందే పుట్టిన సంస్థ. సరే, వారి కార్యాచరణ ఏదో వారు చేస్తున్నారు. మీ పార్టీలో కన్ఫ్యూజన్ ఉంది, ఆ కన్ఫ్యూజన్ ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. మా నాయకుడు కేసీఆర్, మా నాయకుడు ఒక్కరు ఉన్నది కేసీఆర్ వర్గం తప్ప ఇంకే వర్గం లేదు. ఎంపీగా ఓడిపోయిన తర్వాత కవితకు ఎమ్మెల్సీ ఇవ్వడానికి అధిష్టానం చాలా ఆలోచించినట్టు, లిక్కర్ కేసులో అరెస్టైన తర్వాత కవితను రాజకీయాలకు దూరంగా ఉండాలని ఒత్తిడి తెచ్చినట్టు పార్టీ లోపల బయట ఒక టాక్ ఉంది. ఢిల్లీ లిక్కర్ కేసును చూపించి తనను దోషిగా తేల్చి రాజకీయాల నుంచి దూరం చేయడం ఒక కుట్రగా భావిస్తున్నారు కవిత. కానీ వ్యూహాత్మక మౌనం పాటిస్తూ సందర్భం వచ్చినప్పుడల్లా తన అసంతృప్తిని ప్రకటిస్తూ వచ్చారు. ఇప్పుడు లేఖ రూపంలో కవిత మనోగతం బయటపడింది. కవిత లేఖ కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచే లీక్ అయిందన్న అర్థం వచ్చేలా కవిత మాట్లాడడం విషయాన్ని మరింత సీరియస్ గా మార్చేసింది. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ ఏం చేయబోతున్నారు? రాజకీయ చాణక్యుడిగా పేరున్న కేసీఆర్ ఈ ట్రబుల్ ను ఎలా షూటౌట్ చేస్తారు? కారు పార్టీలో ఏర్పడ్డ కుటుంబ సంక్షోభం ఎక్కడికొచ్చి ఆగుతుంది? చూడాలి మరి.